వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ రాస్కెల్ నాని. తమ్నైల్ చూసి వచ్చి ఉంటారు. రీసెంట్గా బాలకృష్ణ గారికి అండ్ చిరంజీవి గారికి వాళ్ళిద్దరికి మధ్యలో కాకుండా మొత్తం మూవీ ఇండస్ట్రీకి సంబంధించి ఒక పెద్ద ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ జరిగినప్పుడు నేను దాని మీద వీడియో చేద్దాం అనుకొని కూడా నాకు చేయబుద్ధి కాలేదు. ఎందుకంటే ఎలా మాట్లాడినా కూడా అలాంటి టాపిక్స్ కొంచెం కాంట్రవర్సీ అవుతాయి. వీడియో చూసే వాళ్ళలో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఉండొచ్చు, లేకపోతే చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉండొచ్చు. అసలు ఆ టాపిక్ అంటూ స్టార్ట్ చేస్తే అర్థం చేసుకోవడం కన్నా కూడా కాంట్రవర్సీలు ఎక్కువైపోతాయి. సో నేను అసలు దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. బట్ నేను దానికి సంబంధించిన విషయం మాట్లాడుకుందామనే ఇవాళ వీడియో చేస్తున్నా. రీసెంట్గా ఆర్ నారాయణమూర్తి గారు ప్రెస్ మీట్ ఇచ్చారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో మాకు బాగా చేశారు అండ్ మేము ఎక్కడ కూడా మమ్మల్ని అమర్యాద పరచడం కానీ, లేకపోతే మేము గిల్టీ ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి ఏం పడలేదు, క్యాజువల్గా జరిగిందని చెప్పారు. అదంతా ఓకే. నేను తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ మేము బెనిఫిట్ షోస్కి అండ్ ప్రీమియర్ షోస్కి పర్మిషన్స్ ఇవ్వం, టికెట్ ప్రైస్ హైకింగ్కి కూడా పర్మిషన్ ఇవ్వం అని చెప్పి మళ్ళీ ఇప్పుడు పర్మిషన్స్ ఇచ్చారు, ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచారు అని చెప్పి ఆయన కొంచెం ఫీల్ అయ్యారు దాని మీద. దాని గురించి నేను మాట్లాడతా. నిజంగా అసలు సినిమాకి ప్రైస్ హైక్స్ అనేవి అవసరమా? అసలు టికెట్ రేట్స్ పెంచాల్సిన అవసరం ఉందా? ఫస్ట్ పాయింట్ దాని గురించి మాట్లాడాలంటే, కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ద పీపుల్. ఒకప్పుడు సినిమాలు వేరు, ఇప్పుడు సినిమాలు వేరు. అండ్ ఒకప్పుడు సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు. ఇప్పుడు జనాల మైండ్ సెట్ ఎలా మారిపోయిందంటే, ఏ సినిమా అయినా సరే ఫస్ట్ వీకెండే చూసేయాలి అండ్ వీలైనంత వరకు ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే చూసేయాలి. దాని తర్వాత అది ఎంత గొప్ప సినిమా అయినా సరే దాని మీద ఇంట్రెస్ట్ చాలా వరకు తగ్గిపోతుంది జనాలకి. ఇప్పుడు జనాల మైండ్ సెట్ అలా తయారైపోయింది. అది ఒకళ్ళ ఇద్దరు అని కాదు, కంప్లీట్ ఇండియాలో పరిస్థితులు అయితే ఇలా ఉన్నాయి. రిలీజ్ అయిన ఫస్ట్ డేనే మ్యాక్సిమం చూసేయాలి వీలైనంత వరకు, కుదరకపోతే సెకండ్ డే, లేకపోతే ఆ వీకెండ్. ఫ్రైడే రిలీజ్ అయితే సండే వరకు, థర్స్డే రిలీజ్ అయితే సండే వరకు. మండే నుంచి సినిమా ఏమాత్రం బాగాలేదని తెలిసినా, లేకపోతే అంత లేదు అనే రివ్యూ వచ్చినా కూడా ఆ సినిమాకి వెళ్ళటం మానేస్తున్నారు. ఎందుకంటే 1 మంత్లో ఇటు కూడా ఓటీటీకి వస్తుంది కాబట్టి చూడాల్సిన అవసరం లేదని చెప్పి. అండ్ రెండో రీజన్ హైప్. ఫస్ట్ రోజు సెకండ్ రోజు ఉండే హైప్ ఆ సినిమాకి జనాల మధ్యలో కూర్చొని చూసేది తర్వాత ఉండదు. కాబట్టి ఫస్ట్ 2 డేస్లోనే కలెక్షన్స్ రావాలి. అట్లీస్ట్ 60% ఆఫ్ ద కలెక్షన్స్ ఫస్ట్ 2 డేస్లో రాకపోతే పెద్ద సినిమాలు కలెక్ట్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. నాకు తెలుసు ఈ విషయం చెప్పగానే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారు. సంక్రాంతికి వస్తున్నాం అండ్ రీసెంట్గా వచ్చిన లిటిల్ హార్ట్స్, ఇవన్నీ దాదాపు 3 నుంచి 4 వారాలు నడిచి 300 కోట్లు పైగా కలెక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం ఉంది. అండ్ చిన్న సినిమాతో వచ్చి చాలా రోజులు థియేటర్లో ఆడి దగ్గర ఒక 20 crores కలెక్ట్ చేసిన లిటిల్ హార్ట్స్ని కూడా ఎగ్జాంపుల్గా చెప్తారు. బట్ ఈ 2 సినిమాలు పెద్ద సినిమాలకు అస్సలు అప్లై అవ్వవు. ఎందుకంటే యూనివర్సల్ అపీల్ ఉండి ఫ్యామిలీస్ చూస్తూ కామెడీ ఎలిమెంట్స్ అందరూ కలిపి తక్కువ బడ్జెట్తో వస్తున్న సినిమాలు ఒకవేళ ఎక్కువ కలెక్ట్ చేయకపోయినా వాళ్ళకి పెద్ద లాస్ ఏమి ఉండదు. ఒకవేళ జనాలకి నచ్చితే, ఫ్యామిలీస్కి కనుక నచ్చితే స్లోగా జనాలకి ఎక్కి స్లోగా అప్పుడు చూసినా వాళ్ళ కలెక్షన్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. బట్ పెద్ద సినిమాలకి ఉండే మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యాన్స్ కోసం డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ హెవీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి పర్టికులర్గా ఆ హీరో ఫ్యాన్స్, లేకపోతే ఆ టైప్ ఆఫ్ కంటెంట్ ఉన్న ఫ్యాన్స్కి వాళ్ళకి నచ్చేటట్టు ఆ ఎలిమెంట్స్ అనేవి అందులో పెట్టి హై బడ్జెట్తో వస్తున్న సినిమాలు అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. కాబట్టి ఫ్యామిలీస్, రకరకాల జనాలు అందరూ చూడరు. ఎవరైతే దానికంటూ ఉంటారో వాళ్ళే వస్తారు అండ్ వాళ్ళు కూడా ఫస్ట్ 2 days రావడానికి ఇష్టపడతారు. సో టికెట్ ప్రైజులు కనుక హైక్ చేయకపోతే, ఆ ఫస్ట్ 2 daysలో కలెక్షన్స్ కనుక తగ్గితే తర్వాత వాళ్ళు అనుకున్న కలెక్షన్స్ రావు అండ్ చాలా లాసెస్లోకి వెళ్తుంది ఇండస్ట్రీ. అండ్ దానివల్ల హై బడ్జెట్ సినిమాలు చేయడానికి కూడా ఇండస్ట్రీ వెనకాడుతుంది అండ్ ప్రొడ్యూసర్లు కూడా హై బడ్జెట్ సినిమాలు అంటే వెనక్కి వెళ్ళిపోతారు. పెద్ద డైరెక్టర్స్, ఆల్రెడీ స్టార్డమ్ ఉన్న డైరెక్టర్స్కి తప్ప కొత్త డైరెక్టర్స్కి ఎవరికి కూడా అంత హై బడ్జెట్ ఇవ్వరు. అండ్ బాగా ఈ మధ్య వాడుకలోకి వచ్చిన పదం ఏంటంటే కంటెంట్ ఈజ్ ద కింగ్. కంటెంట్ ఉంటే సినిమా ఆటోమేటిక్గా హిట్ అవుతుంది. కంటెంట్ ఉంటే ఎటువంటి ప్రమోషన్స్ అవసరం లేదు. కంటెంట్ ఉంటే టికెట్ ప్రైస్ అసలు హైక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు 50 రూపాయలు పెట్టినా కూడా కంటెంట్ ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయంటారు. అది నిజమే. కానీ ఎప్పటి వరకు సినిమాకి లో బడ్జెట్ పెట్టి చాలా తక్కువ బడ్జెట్లో వచ్చి ఒకవేళ తక్కువ రేట్ టికెట్ పెట్టినా, స్లోగా జనాలు చూసినా, వాళ్ళకి థియేటర్లో కాకపోతే ఓటీటీలో అయినా సరే మంచి రేట్లు వస్తాయి కాబట్టి వాళ్ళకి ఏం లాస్ రాదు. ఎవరైతే ఆ ప్రైస్ హైక్స్ని భరిస్తారో అండ్ 1000 అవ్వనివ్వండి, 2000 అవ్వనివ్వండి, లేకపోతే మల్టీప్లెక్స్లో 500 అవ్వనివ్వండి, అది ఏదైనా కానీ ఆ రేట్ని భరించగలిగిన వాడే ఆ సినిమాకి వెళ్తాడు. అందులో ఫోర్స్ ఏం లేదు కదా. ప్రొడ్యూసర్లు వచ్చి మెడబట్టుకొని గుంజి లోపల కూర్చోబెట్టి అయితే ఎవరు చూపించరు. ఎవరైతే అఫోర్డ్ చేయగలరో వాళ్ళే వెళ్ళి చూస్తారు. సో అఫోర్డ్ చేయలేని వాళ్ళు తర్వాత చూస్తారో, లేకపోతే ఓటీటీలో చూస్తారు. కాబట్టి ప్రైస్ హైక్స్ అనేవి పెద్ద సినిమాలకు కంపల్సరీ అవసరం. ఎందుకంటే పెద్ద సినిమాలు
మన తెలుగు నుంచి కాదు, బాలీవుడ్ నుంచి అయినా సరే ఇండియాలో సినిమా మేడ్ అయ్యి అది వరల్డ్ వైడ్ వెళ్ళి తిరిగి రావాలంటే దానికి బడ్జెట్ పెట్టాలి. అంత బడ్జెట్ పెట్టినప్పుడు లిటిల్ హార్ట్స్‌కి పెట్టిన టికెట్ రేటు, సంక్రాంతికి వస్తున్నాంకి పెట్టిన టికెట్ రేటు మీరు 'ఓజీ' లాంటి సినిమాలకి లేకపోతే రేపొస్తున్న రాజమౌళి, మహేష్ బాబు గారి సినిమాలకు పెట్టి కూర్చుంటే కలెక్షన్స్ రావు అండ్ చాలా లాసెస్‌లోకెళ్తారు. కొన్ని వేల మంది అంతంత పెద్ద మూవీస్‌కి, క్రాఫ్ట్స్‌లో పనిచేసే వాళ్ళందరికీ ఫుడ్ కావాలంటే కంపల్సరీ ఫస్ట్ 2 డేస్ ఆర్ ఫస్ట్ 3, 4 డేస్ వరకు టికెట్ ప్రైసెస్ హైక్ ఉంటేనే మాక్సిమం అమౌంట్ అనేది వస్తది. అట్‌లీస్ట్ బ్రేక్ ఈవెన్ అవ్వడానికన్నా యూజ్ అవుతది. కాబట్టి టికెట్ ప్రైసెస్ హైక్స్ అనేవి ఖచ్చితంగా పెద్ద సినిమాలకి పెట్టాలి. చిన్న సినిమాలకు అవసరం లేదు. సినిమా బడ్జెట్ బట్టి, సినిమా స్థాయిని బట్టి ఆటోమేటిక్‌గా టికెట్ ప్రైసెస్ హైక్ చేస్తేనే అందరికీ బావుంటది. నేను ఫైనల్‌గా చెప్పాలనుకునేది ఏంటంటే, మీరేమన్నా దీనికి అపోజ్ చేస్తే, లేకపోతే నేను చెప్పిన దాంట్లో మీకు తప్పులు అనిపిస్తే కమెంట్ చేయండి. లేకపోతే మీరేమనుకుంటున్నారో కూడా మీ ఫీలింగ్స్‌ని కమెంట్ బాక్స్‌లో టైప్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఏసుకోండి. బాయ్.